ఏ మగాడైనా సరే ఫుల్ గా లప్పని దూకి హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మనకు ఓపెన్ చేసుకుంటే స్టార్టింగ్లో ఇలా వచ్చేస్తుంది, చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ వచ్చేసి కింద ప్రెస్ సెకండ్ క్లిక్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో ఒక లిరికల్ వీడియో ఇస్తాను. ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి లిరిక్స్ అని ఇలా వస్తుంది మొత్తం. ఓకే, మనకి ఇక్కడ 7.1 మిల్లీ సెకండ్ నుంచి ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది లాంగ్ ప్రెస్ చేసి ఈ లేయర్ని కిందికి తెచ్చేసుకోండి. లాస్ట్ లేయర్ ఉంది, లేయర్ పైనకి పెట్టేసుకోండి ఇలా. ఓకే, ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ 7.1 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ మీడియం కొంచెం ఎవరు ఫోటోస్ తీసుకోండి. ఎవరు ఫోటోస్ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఫోటోస్ తీసుకుని నెక్స్ట్ అవ్వాలంటే ఇక్కడ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ 1 లేయర్ ఉంది, లేయర్ కిందకి ఇలా తెచ్చేసుకోండి. ఓకే, ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ కింద ఎఫెక్ట్ ఉంది, ఎలా యాడ్ చేసుకోండి మీకు లాస్ట్లో చెప్తాను. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం నెక్స్ట్ ఫోటో నెక్స్ట్ అప్ అంటే కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి. లేయర్ కిందకి కట్టేసుకోండి ఇలా. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం నెక్స్ట్ ఫోటో నెక్స్ట్ అంటే కట్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసి మళ్ళీ కిందికి తెచ్చేసుకోండి ఇలా. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా కట్ చేసుకుని లాంగ్ ప్రెస్ చేసి ఈ లేయర్ కిందకి ఇలా తెచ్చేసుకోండి. సేమ్ వీడియో ఎండ్ వరకు ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ఓకే, లాంగ్ ప్రెస్ చేసి కిందకి తెచ్చేసుకోండి ఇలా. ఓకే, ఇవి కూడా ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి మీరు. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే స్టార్టింగ్ వచ్చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్ ఉంది, ఎఫెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుని కింద ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటే దీనిపైన క్లిక్ చేసుకుని ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ కాపీ లేయర్ ఉంది, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఓకే, కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసుకొని పేస్ట్. ఓకే, ఎఫెక్ట్ అనేది పేస్ట్ అవుతుంది. ఓకే, ఇలా వచ్చేస్తుంది. సేమ్ అదే విధంగా నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ తీసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, సేమ్ అదే విధంగా మళ్ళీ నెక్స్ట్ ఫోటో కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. వీడియో ఎండ్ వరకు ఫోటోస్ మొత్తానికి సింగిల్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత పైన షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.